ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 44వ అధ్యాయం 26వ వచనము. పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుడు, యావత్ సృష్టిని సృజించిన సర్వాధికారి అయిన దేవుడు ఈ శ్రేష్టమైన వాగ్దానమును మన జీవితాల పట్ల నెరవేరునట్లుగా ఆయన తానే సెలవిచ్చినటువంటి మాట. నేనే అని అన్నారంటే మరొకరు లేరు, మరి ఏది లేదు అని స్థిరపరిచి ఆయన మనకు తెలియజేస్తున్నటువంటి మాట. ఏం చేయబోతూ ఉన్నారు, ఏం చేస్తానంటున్నారు అంటే పాడైన స్థలములను బాగు చేయవాడను. పాడైపోయింది అంటే అర్థం ఏమిటి? ఒకప్పుడు బాగుందండి, ఇప్పుడు పాడైపోయింది. ఒకప్పుడు బాగున్న ఆరోగ్యము ఇప్పుడు పాడైపోయింది. ఒకప్పుడు బాగున్న కుటుంబము ఇప్పుడు పాడైపోయింది. ఒకప్పుడు బాగున్న సంబంధాలు ఇప్పుడు పాడైపోయినాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే పాడైనటువంటి స్థలములు ఎన్నో నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవచ్చు. ఎన్నో పాడైనటువంటి పరిస్థితులు, ఎన్నో పాడైనటువంటి స్థితిగతులు. నా దేవుడు, మనము ఆరాధిస్తున్న మన దేవుడు పాడైన ప్రతి స్థలాన్ని బాగు చేయగలిగిన దేవుడు. సమస్తమును బాగు చేయగలిగిన ఆయన హస్తము ఈ రోజున నీ పట్ల కార్యము చేయడానికి సిద్ధంగా ఉంది. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆర్థిక పరిస్థితులను, నీ పరిస్థితులన్నిటినీ శారీరకంగానా, ఆధ్యాత్మికంగానా, ఆర్థికంగానా ప్రతి దానిని బాగు చేయగలిగిన దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉండగా, నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ యొక్క పాడైన ప్రతి పరిస్థితిని ఆయన చేతికి సమర్పించు. బాగు చేయువాడైన ఆయన చేతుల్లో నువ్వు పెట్టగలిగితే ఒక వస్తువును మెకానిక్ బాగు చేసినట్లుగా నా ప్రభువు నీ జీవితాన్ని నిశ్చయంగా బాగు చేస్తాడు. నీ పిల్లల్ని బాగు చేస్తాడు. నీ ఆర్థిక పరిస్థితులను బాగు చేస్తాడు. అప్పుల పాలైపోయి, అనారోగ్యం పాలైపోయి, జీవితం అల్లకల్లోలంగా ఉన్న నీ పరిస్థితులన్నిటినీ నా దేవుడు నిశ్చయముగా బాగు చేయుటకు సమర్థుడై ఉన్నాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే కదా. గాయమును బాగు చేయవాడు ఆయనే కదా. జీవితాలను బాగు చేయవాడు ఆయనే కదా. నిశ్చయంగా సందేహపడకుండా ఆయన చేతులకు నీ జీవితాన్ని, నీ పరిస్థితుల్ని సమర్పించినట్లయితే నా ప్రభు ఈ క్షణము నుండి బాగు చేయటం ప్రారంభిస్తారు. అద్భుతమైన రీతిలో దేవుడు బాగు చేస్తే నీ బ్రతుకు ప్రకాశిస్తుంది, నీ ఆరోగ్యం కుదుట పడుతుంది, నీ పిల్లల జీవితాలు బాగుపడతాయి, వ్యాపారంలో అభివృద్ధి చూడగలుగుతావు. మరి ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి పతనములో నుండి పైకి లేవగలుగుతావు. భ్రష్టులైన పిల్లలారా, తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేయుదును అన్నాడు. అవిశ్వాసముతో, అపవిత్రతతో, యథార్థత లేకుండా పడిపోయినటువంటి నీ జీవితాన్ని నా ప్రభువు బాగు చేసి నిన్ను ఆధ్యాత్మికంగా ప్రకాశింపచేసి నీ ఆత్మీయ జీవితమును నివాసయోగ్యమైన స్థలంగా మార్చి ఆయనే తానే వచ్చి నీలో నివసించి నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకో. ఈ సమయంలో నీ కొరకు చేయబడుతున్న ప్రార్థనలో కన్నులు మూసి ఏకీభవించు. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారి దేవానికి స్తోత్రాలు. పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే అని వాగ్దానం చేసినందుకై స్తోత్రం. ప్రభువా, ఈ వర్తమానం విని, ఈ వర్తమానం ద్వారా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని, వారు పాడైన ప్రతి పరిస్థితిని, అనారోగ్యములను, ఆర్థిక పరిస్థితులను, ఆత్మీయతలను బాగు చేసి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.